ఇంకో ముఖ్యమైన విషయం, ఇక్కడ ఫుడ్ అస్సలు బాగుండదు. ఫుడ్ తినకముందే మిమ్మల్ని అందరినీ పంపించేయాలి అనుకున్నాను. ఎలాగో ఉన్నారు కాబట్టి ఫుడ్ ఎలా ఉన్నా కామ్గా తినండి. తిన్న వెంటనే బయలుదేరండి. ఈ విలేజ్ గురించి అంతలా చెప్తున్నావు, మరి నువ్వెలా ఉండగలుగుతున్నావు ఇక్కడ? నేనెందుకు ఇక్కడ ఉంటాను? అప్పుడప్పుడు వస్తూ వెళ్తుంటాను. ఓ, చెప్పాను కదా, మా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ అని. భోంచేసుకుని నేను కూడా బయలుదేరుతాను. మీరు కూడా రండి. లెగు లెగు లెగు. ఓకే, రండి 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 రండి, కూర్చోండి. త్వరగా కూర్చోండి. ఏంటి డైనింగ్ టేబుల్ కూడా లేదా? అట్లాంటివేటి మేం వాడమమ్మా. భోజనం నేల మీద కూకుని తింటేనే ఆరోగ్యానికి మంచిది. కూకోండి, కూకోమ్మా. కూర్చోండి. నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కుని రారా. ఏంటి మీ అత్తయ్య పనుని కూడా మనతో పాటు వచ్చి కూర్చుని తినమంటుంది? చెప్పాను కదా, అతను మా ఆయన దగ్గర పని చేస్తాడని. అందుకే అతన్ని కూడా మేమంతా ఇంట్లో మనిషిలాగే చూస్తాం. అందుకేనే పల్లెటూళ్ళ గురించి పట్నం వాళ్ళు గొప్పగా చెప్పుకుంటుంటారు. ఏట్రా పిలుతుంటే రావటం లేదు? వచ్చి కూకుని తిను. ఉలకవో పలకవేట్రా? నేను తర్వాత తింటానులే అమ్మగారు. ఈడేంటే నన్ను అమ్మగారు అంటున్నాడు? పట్నం నుండి వదిన వాళ్ళ స్నేహితులు వచ్చినారు కదమ్మా, వాళ్ళ ముందు నేను తక్కువ చేయకూడదని గారు అని పిలుస్తున్నట్టున్నాడు. మా నాయనే నా తండ్రి. నువ్వురా, లోపల పనుండాది. గోపన్నా, వస్తున్నాను. అదేంటి గోపి అంటే మీ ఆయన పేరు కదా, గోపన్న అంటే ఆయన వెళ్తున్నాడేంటి? మా ఆయన లేరు కదా, అందుకే వెళ్తున్నాడు. ఇప్పుడే వస్తాను. మా ఫ్రెండ్స్ అంతా నిన్ను పన్నోడు అనుకుంటున్నారని నీకు తెలుసు కదా. వాళ్ళు ఉన్నంతసేపైనా పనోళ్ళ ఉండలేవా? గోపన్న అనగానే ఎక్కేసుకుంటూ వెళ్తున్నావు. అయ్యో సారీ అండి, మర్చిపోయాను. గోపన్నా, వస్తున్నాను. మీకేటి కావాలో పెట్టుకుని తినండమ్మా. సరే ఆంటీ. ఇంతకీ నా కొడుకు కోడలెక్కడా? కొడుకా? మీ కొడుకు ఎప్పుడొచ్చాడా ఆంటీ? అదేటమ్మా అట్ట అడుగుతున్నా? ఇందాకటి వరకు ఈడనే ఉన్నాడు కదా గోపి, ఆడే నా కొడుకు. కొడుకా? మీ అబ్బాయి ఏం బిజినెస్ చేస్తారా ఆంటీ? వ్యాపారం ఏటి సైడు, వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేసేటోళ్ళకి సాయం చేస్తాడు. గోపి, రండి మీరు తిందురు. మజ్జి తీసుకోదురా. అడగగానే ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నా. పర్లేదు కార్తీక్, నీకెప్పుడు ఏం అవసరం ఉన్నా అడుగు. సరే అన్నా, వస్తాను. అంటే సింధు మన ముందు ఎక్కడ తక్కువైపోతుందేమోనని సొంత భర్తనే తన భర్త కాదని అబద్ధం చెప్తుంది. చెప్తా. చెప్పింది గుర్తుంది కదా. రా. అవునే, సింధు నోటితోనే మనం నిజం చెప్పిద్దాం. అప్పటి వరకు మనం ఇక్కడే ఉందాం.